ఈ విమర్శలు చేస్తున్నారు తప్ప మనం వేరే ప్రయోజనాన్ని ఆశించో అంటే ఎవరి దురుద్దేశంతోనో కాదని కూడా అంటున్నారు. వినోదన్నా, విమర్శలు చేయడం అనేది బయటికి వెళ్ళిన వాళ్ళు మామూలుగా ఎవరైనా బయటికి వెళ్ళిన వాళ్ళు ఏదో రకంగా నెపం పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ విధంగా వీళ్ళు కూడా బయటికి వెళ్ళిన వాళ్ళు నెపాలు పెడతా ఉన్నారు. అది సరైనది కాదు. మరి కొద్ది గొప్ప ఏదైనా ఇబ్బందులు ఉంటే పాటలు కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప బయటికి వెళ్ళి మాట్లాడడం సరైనది కాదనేది నేను తెలియజేస్తున్నాను. అంటే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? రాజీనామా రాష్ట్ర కార్యవర్గం ఎప్పుడు సమావేశపరుస్తున్నారు? రాష్ట్ర కార్యవర్గం దీని మీద ఎప్పుడు చర్చించబోతుంది? అంటే ఇప్పుడే ఈ విషయం తెలిసింది కాబట్టి అందరం కూర్చొని మాట్లాడి ఎంబడే కార్యవర్గాన్ని సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని వాపసు తీసుకోవాల్సిన కేసీఆర్ మీద అందరం కలిసి ఒత్తిడి తీసుకొస్తాం. అంటే ఇది కూడా నాటికి పరిణామం అనుకోవచ్చు. బై ఎలక్షన్లో ఏ విధంగా అయితే రాజీనామా చేసి ఆ తర్వాత 3 రోజుల తర్వాత మీరందరూ ఒత్తిడి ఫలితంగా తిరిగి ఎట్టకేలకు రాజీనామాను ఉపసంహరించుకున్నారు అనేది కూడా ఒక ఎపిసోడ్ ఆల్రెడీ 1 సంవత్సరం క్రితం బై ఎలక్షన్ అప్పుడు కూడా జరిగింది. మళ్ళీ అటువంటి ఎపిసోడ్ జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం పోయే అవకాశం ఉంది కదా పార్టీ సైడ్? అభిప్రాయం కాదు, నిజానికి కూడా నా ఆలోచన ప్రకారం కేసీఆర్ గారు ఈ గత చాలా రోజుల మీడియాలో వస్తున్న కథనాలు కానీ లేకుంటే టీవీలో వస్తున్న కథనాలు కానీ బయట నుంచి వస్తున్న ఈ దానికి ఒత్తిడికి లోనై బాధకు లోనై ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టున్నారు. అది నాటకీయం కాదు, వాస్తవంగా బాధతో నిర్ణయం తీసుకుంటున్నారు. దానికి ఖచ్చితంగా మేము అతన్ని వాపసు తీసుకుని కోరుతాము. అంటే రజనీకాంత్, అంటే ఇక్కడ పరిస్థితి కేవలం రాజీనామా నాటకీయం కాదు, కాకపోతే పదే ఒక విమర్శ వస్తున్నప్పుడు దానికి కలత చెంది మానసికంగా ఆయన ఒక రకంగా బాధకు గురై ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ కేసీఆర్ లేకుండా టీఆర్ఎస్ని కానీ ఇలాంటి తెలంగాణ ఉద్యమాన్ని కానీ నడపడం అనేటువంటిది అంత ఈజీ అనేది కాదు. బయట పోయినటువంటి వాళ్ళు చేసే విమర్శలు అర్ధరహితమైన విమర్శలు అనేటువంటిది లక్ష్మారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ షాకింగ్ న్యూస్ తో టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఇప్పుడిప్పుడే భవనానికి వినోద్ చేరుకున్నాడు, అదేవిధంగా హరీష్ రావు చేరుకున్నాడు, కల్లం యాదగిరెడ్డి, ఇతర నేతలు, ముఖ్య నేతలు కూడా పార్టీ కార్యాలయానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ భవన్లో కానీ ఇలాంటి ఇంటి దగ్గర కానీ ఉండి నిర్ణయం తీసుకోలేదు. ఒక ప్రైవేటు స్థలంలో ఉండి ఈ నిర్ణయం తీసుకొని పైగా ఆయన ఇది రాసి పార్టీ కార్యాలయానికి పంపడం జరిగింది. మీ చేతిలో రాజీనామా లేఖ ఉంది, ఆ లేఖను ఏమైనా చదివి వినిపించగలుగుతారా? ప్లేస్ లో ఉండి ఈ నిర్ణయం తీసుకుని లేఖ పంపడంతో కొంత అందరూ కూడా షాకింగ్ గా ఉందని అనిపిస్తుంది. రజనీకాంత్, పివి శ్రీనివాస్ మీ చేతిలో రాజీనామా లేఖ ఉన్నట్లుంది, ఆ లేఖను చదివి ఏమైనా వినిపించగలుగుతారా? అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గానికి ఆయన అడ్రస్ చేస్తూ ఈ లేఖ రాయడం జరిగింది. అంటే గత 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. 2001 ఏప్రిల్ 27 ఆవిర్భావ సదస్సులో నిర్ణయించుకున్న పందాలో మనం కొనసాగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో మనం ఆశించిన అనుకూల ఫలితాలు మనకు లాభించలేదు. దీనికి సాకుగా తీసుకుని కొద్దిమంది పార్టీ నుంచి తొలగించబడిన వ్యక్తులు తెలంగాణ ఉద్యమ విద్వాంసులైన కుట్రదారుల చేతిలో పావులుగా మారి కుట్రదారుల సూచనల మేరకు గత నెల రోజులుగా కొనసాగిస్తున్న ఈ దాడి మీ దృష్టిలో ఉంది అనేటువంటిది ఆయన చెప్తూనే మీ అందరి అండదండలతో దిగువ శ్రేణి నాయకుల కార్యకర్తల సహకారంతో ఉద్యమాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లా పార్లమెంటు భవనంలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించగలిగాం. లండన్ మహానగరంలో థేమ్స్ నది గట్టున లండన్ తెలంగాణ అంటే అంతర్జాతీయంగా లండన్ లాంటి చోట్ల కూడా తెలంగాణ విద్యార్థి సంఘం అక్కడ ధర్నాలు చేసే స్థాయికి ఈ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లగలిగాం. ఆ రకంగా టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిందని చెప్తూ కళాకారులతో విద్యార్థి ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష వెల్లువెత్తేలా మనం సంపూర్ణ సహకారం లభించింది. మన సమిష్టి కృషి వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంకం రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. రాష్ట్రంలోనూ దేశంలోనూ పనిచేస్తున్న అనేక పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తూ మనకు లిఖితపూర్వకంగా మద్దతు ఇస్తూ లేఖలు కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా టీఆర్ఎస్ చేసినటువంటి కృషి, టీఆర్ఎస్ చేసినటువంటి రాజకీయ ఉద్యమం, దీని ప్రభావం వల్లే అన్ని పార్టీలు కూడా ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం పార్లమెంట్ ఉభయ సభలు సంయుక్త సమావేశంలో భారత రాష్ట్రపతి ప్రసంగంలో చోటు చేసుకునే విధంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మారుమోగే విధంగా మనం కృషి చేశాం. ఈ క్రమంలో భగవంతుడు నాకు ఇచ్చిన సర్వశక్తులు వడ్డీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేను శ్రమించి తీరుతెన్ను మీ దృష్టిలో ఉంది. కొద్దిమంది రాజకీయ దృష్టితో రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించి భంగపడి తెలంగాణ ఉద్యమం అంటే కేవలం ఎన్నికల ఫలితాలు అన్నట్లుగా వివరిస్తూ ఈ నిరంతర దాడి కొనసాగిస్తున్న విషయం మీ దృష్టిలో ఉంది. ఈ సందర్భంలో నేను ఒక వ్యక్తిగా ఆలోచించకుండా ఉద్యమ పరిరక్షణ, భవిష్యత్తు ఉద్యమ కొనసాగింపు గురించి ఆలోచించవలసిన బాధ్యత నా మీద ఉందని భావించాను. ఇది వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు, కోట్లాది ప్రజల ఆకాంక్షకు సంబంధించిన విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమాన్ని మనం మలినం కానివ్వరాదు.
అభూత కల్పనలతో అసత్యాలతో గత నెల రోజులుగా నా మీద నా కుటుంబం మీద జరిగిన దాడికి నేను కలత చెందాను. ఏ నిర్ణయమైనా సమిష్టిగా కార్యవర్గం నిర్ణయించడమే సబబుగా ఉంటుందని భావించి నేను అధ్యక్ష స్థానానికి రాజీనామా సమర్పిస్తున్నాను. రాష్ట్ర కార్యవర్గం నా రాజీనామాను ఆమోదించి భవిష్యత్తు కార్యక్రమాలు నిర్ణయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఉద్యమ కార్యకర్తగా నేను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాను. పార్టీ ఆదేశాల మేరకు ఉద్యమ కార్యక్రమంలో పాల్గొంటాను. గత 9 సంవత్సరాలుగా మీరు అందించిన సహకారానికి సౌదర్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తెలంగాణ ఉద్యమాభిందాలతో కేసీఆర్ అని చెప్తూ ఈ లేఖని ఆయన మసూనాచారికి పంపడం జరిగింది. మసూనాచారి మీడియాకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. రజనీకాంత్, ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి తెలంగాణ భవన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, వాతావరణం కొంత విషాద అంటే కేసీఆర్ లేని ఉద్యమం ఎట్లా ఏంటి భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఒక రకమైనటువంటి నిరాశ కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్రేణుల్లో మనకు కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. బహుశా విజయశాంతి కూడా ఇప్పుడే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. విజయశాంతి కూడా పార్టీ కార్యాలయంలోకి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి ఇట్లా ఈ నేతలందరూ కూడా ఒక్కొక్కరు ఇప్పుడుగానే పార్టీ కార్యాలయానికి చేరుకొని తాజా పరిస్థితిని సమీక్షించే పనిలో ఉన్నారు. కాబట్టి తాజా పరిస్థితి పార్టీ కార్యాలయానికి చేరుకున్న నేతలందరూ కూడా ఈ రాజీనామా లేఖ మీద చర్చించేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే ముఖ్య నేతలుగా ఉన్నటువంటి వినోద్ కానీ, హరీష్ రావు కానీ, విజయశాంతి కానీ, కల్లం యాదగిరెడ్డి కానీ